కేసీఆర్ అంటే ఒంటికాల మీద చేసే రేవంత్ రెడ్డి, ఇప్పుడు గబ్బిలంతోడి గుడ్లగూబతో పోల్చే రేవంత్ రెడ్డి ఆయన కాలిరిగి పడితే మాత్రం పోయి హాస్పిటల్కి పోయి పలకరించారు. అసలు మీరు పోవాల్సి వచ్చిందా, పోయారా? ఇప్పుడు చారి గారు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అనుకోని సంఘటన, ప్రమాదం జరిగినప్పుడు అది నా బాధ్యత. అర్ధరాత్రి పూట వారికి గ్రీన్ ఛానల్ మీద అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కు చేర్చే ఏర్పాటు కూడా ప్రభుత్వమే చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ప్రమాదం జరిగినప్పుడు అతన్ని అవసరమైన వైద్యం అందించడమేమో బాధ్యత. ఒక వ్యక్తికి కష్టాలలో ఉన్నప్పుడు పలకరించడం అనేది మానవత్వం. ఈ రెండింటిని నేను ప్రదర్శించిన దాని అర్థం రాజకీయంగా అతనికి ఏదో వెసులుబాటు కల్పిస్తానో, రాజకీయంగా అతని ఫోన్లే పాపం చూస్తాను కాదు. మానవ సంబంధాలు వేరు, రాజకీయ కార్యక్రమాలు వేరు. మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రశేఖరరావు గారిని కలిసినా, పరామర్శించినా, దానికి సంబంధించిన వైద్య సహాయము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలని అధికారులను అక్కడ డిప్లాయ్ చేసిన. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోనే చూడొద్దు అనుకున్న కేసీఆర్ ని హాస్పిటల్ పోయి చూస్తే ఆయన రియాక్షన్ ఏంటి? ఏమన్నారు? మీ ఇద్దరు సంభాషణ నేను ఎట్లా చెప్తాను? పరామర్శించినప్పుడు ఏముంటది, క్యాజువల్ డిస్కషన్ ఉంటది. అక్కడ రాజకీయాలు, ఇతర విషయాలు ఏమని అనుకుంటారు మనసులో కేసీఆర్? ఆయన ఏమనుకున్నాడో నేను నా దగ్గర మిషన్ లేదు, నా దగ్గర మిషన్ ఏదైనా ఉంటే ఈసారి. మీరు పథకాల అమలు విషయంలో ఇప్పుడు కొన్ని అమలు చేశారు, మరికొన్ని అమలు చేస్తాము అని హామీలు అమలు చేస్తామంటున్నారు. కానీ మీ మీద నమ్మకం లేదన్న ప్రజలకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ఒట్లేసి చెప్తున్నారు అని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఆయన మీద నమ్మకం లేదు ముఖ్యమంత్రి గారికి, చేస్తానో లేదు, అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తున్నారు, ఆ విధంగా చెప్తున్నారు, అమలు చేస్తామని అంటున్నారు. ఎందుకు మీరు దేవుళ్ల మీద ఒట్లు వేసే పరిస్థితి వస్తుంది సార్? ఇప్పుడు మన తెలంగాణ సమాజం నమ్మకానికి, విశ్వాసానికి, ఒట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అవునా? మనం అప్పుడప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అమ్మ మీదనో, దేవుడి మీదనో, ఈ రెండే కదా ప్రధానంగా విశ్వాసం. మన నమ్మకం, వాళ్ళ నమ్మకం. సో ఈరోజు స్పష్టంగా ప్రజలకు మా చిత్తశుద్ధిలో లోపం లేదు. వాళ్ళు ఏదైతే రాజీనామా అన్నాడో దాన్ని సిద్ధం చేసుకోమని మేము చెప్తున్నాము. ఇవాళ 15 ఆగస్టు నాడు అవుతుందా కాదా అనేది వాళ్ళ పంచాయతా, రైతు రుణమాఫీ చెయ్యాలన్నా చేయకూడదు అనేది వాళ్ళ పంచాయతా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒట్లేస్తున్నాడు అనేది పంచాయతా. అక్కడ ప్రతిష్టాపనగా జరగకుండానే, రాములవారి కళ్యాణం జరగకుండానే అయోధ్యలో అక్షింతలు తెచ్చి 15 రోజుల ముందుగాల ఊర్లలో మొత్తం పంచిపెట్టి అక్షింతలు వేయండి అని చెప్పినప్పుడు మీకు ఏ తప్పిదాలు కనిపించలే, ఏ ఆచార వ్యవహారాలు కనిపించలే. గుడి పూర్తి కాకుండానే మధ్యలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం అని చెప్పి వేద పండితులు బహిష్కరిస్తే ఈరోజు ఈ మాట్లాడేటోళ్ళకి ఎవరికి కనిపించలే. ఇవి ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే వాళ్ళు అడగంగానే మీద పడి కొడతారని వాళ్ళని అడగరు. కాంగ్రెస్ అంటే మోర్ ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టి ఇవన్నీ అడుగుతారు. ఇవాళ వాళ్ళ డౌట్ ఏంది, నేను ఎందుకు దేవుడి మీద ఒట్టేస్తున్నానా, లేకపోతే 15 తారీఖు లోపల చేయలేనా? ఏది వాళ్ళకి ఏం కావాలా? నేను చెప్తున్నా, మీ ద్వారా కూడా చెప్తున్నా, పక్కనే పెద్దమ్మ గుడి ఉంది, పెద్దమ్మ తల్లి మీద ఓటేసి మీకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల రైతులకు రుణమాఫీ చేసి తీరుతా. ఇది నా విశ్వాసం. నేను హిందువును, నేను దేవుడిని నమ్ముతా. నేను నమ్మే దేవుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ దేవుడిని సాక్షిగా పెట్టి నేను చెప్తున్నా. సో వాళ్ళకి నమ్మకం లేదేమో దేవుళ్ళ మీద, నాకు నమ్మకం ఉంది, నేను విశ్వసిస్తా. అందుకే నాకు నమ్మకమైన దేవుడి మీద, నా విశ్వాసం మీద ఒట్టేసి నేను చెప్తున్నా. నేను రాజీనామా పత్రం తీసుకొని అమరవీల స్తూపం దగ్గరకు వచ్చినా సరే ఎవరు స్పందించలేదు, రాలేదని చెప్పి కూడా హరీష్ రావు అంటున్నారు. రాజీనామా పత్రం తీసుకొని వచ్చాను నేనని చెప్పి. ఆ రాజీనామా పత్రం పెద్ద సీసపద్యం ఉంది. రాజీనామా పత్రం అట్లుంటుందా? మీరు పోయి స్పీకర్ గారిని అడుగుంటే రాజీనామా పత్రం ఫార్మేట్ ఇవ్వమను, స్పీకర్ గారు మీకు ఫార్మేట్ ఇస్తాడు. అందులో రాసింది ఏందుంది? ఆయనకు కావాల్సిన పైత్యం అంతా అందులో రాసిండు. అంటే చిత్తశుద్ధి లోపించి, సరే ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏదో విమర్శించాలి కాబట్టి ఈ వ్యవహారంతో వాళ్ళకి ఏం రాజకీయంగా ప్రయోజనం ఉండదు. ఎందుకనంటే ఏ ప్రభుత్వం వచ్చినా మొదటి 6 నెలలు, మొదటి సంవత్సరము ప్రజలైనా, ప్రతిపక్షాలైనా, మీడియా సంస్థలైనా కొంత వెసులుబాటు కల్పిస్తాయి. వచ్చిన తెల్లారి నుంచే దిగిపో అనేటోడు అసలు ఏం ప్రతిపక్షము? అసెంబ్లీ అన్ని రోజులు పెడితే చర్చకు రానోడు ఆయన ఏం ప్రతిపక్ష నాయకుడు? మీకు గడువిద్దామని రాలేదంట సార్ కేసీఆర్. మరి గడువిద్దామన్నప్పుడు మరి ఏమనుకుంటూ ఊరుకోవాలి కదా, చేస్తున్నది చూడాలి కదా. ఇప్పుడు గడువిద్దాం అనుకున్నప్పుడు అదే చెప్పాలి, అయ్యా గడువియడం కోసం. మరి నల్గొండ పోయి మీటింగ్ ఎందుకు పెట్టిండు? అసెంబ్లీకి రాడు,
నల్గొండలో పోయి మీటింగ్ పెడతాడు, ఒక టీవీ ఛానల్ పోయి రాసుకోరా సాంబిగా అన్నట్టు ఆయన అడుగుడు ఈయన చెప్పుడు 4 గంటలు టీవీ ఛానల్లో కూర్చోవడానికి వస్తుంది కానీ అసెంబ్లీకి రావడానికి ఆయనకు సమయం